సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు బాబా గారు ఏం చెప్తున్నారు అంటే, నా ప్రియమైన ముద్దు బిడ్డకు నీ బాబా ఇస్తున్న అద్భుతం ఇదే తల్లి. కాదు అనకుండా ఈ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని బాబాగారి మాటల్లోనే విందామా. తల్లి, ఈరోజు నేను నీకు ఆరుదలు చెప్పేందుకో ఏదైనా ఒక విషయం గురించి వివరణ ఇచ్చేందుకో రాలేదు. నేను నీకు సమాధానం బదులు చెప్పడానికి వచ్చాను. నా దగ్గర చాలాసార్లు నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వడానికి వచ్చాను. ఎన్నో ప్రశ్నలు నా ముందు ఉంచావు. ఎందుకు బాబా నాకు మాత్రమే ఇంత బాధ? నా జీవితం ఎందుకు ఇలా ఇచ్చావు? నా జీవితం ఎందుకు ఇలా రాశావు? ఎందుకు ఎప్పుడు నాకు మారుస్తావు? నేను అనుకున్నట్టు నా జీవితంలో ఎప్పుడు మారుతుంది అని ఎన్నో రకాల ప్రశ్నలు నన్ను అడిగావు కదా. నా పాదాల దగ్గర నా ప్రార్థనలు పెట్టి ఎన్ని రోజులైంది, ఎప్పుడు నా కోరికలన్నీ నెరవేరుతాయో చెప్పు అని నన్ను పదే పదే అడుగుతున్నావు కదా తల్లి. నువ్వు ఎన్నోసార్లు అడిగినా సరే, ఎలా అడిగినా సరే, నేను చెప్పేది ఒక్కటే. నీ అన్ని కోరికలు నేను విన్నాను, అన్నిటినీ పరిశీలించాను, అన్నిటినీ నేను సరిచేస్తూ ఉన్నాను. నీ కోసం నేరుగా నేనే అన్నిటినీ రెడీ చేస్తున్నాను. నన్ను సందేహపడవద్దు. నాపై కోపగించుకున్నా సరే, నీకైనది నీకు తప్పకుండా చేరుస్తానమ్మా. నీ కోరిక నెరవేరిన తర్వాత ఈ సాయి గురించి అప్పుడు తప్పక తెలుసుకుంటావు. బలహీనంగా ఉన్న నిన్ను ధైర్యంగా బలంగా ఎలా మారుస్తాను, దేనినైనా సరే పోరాడగలవు నువ్వు. అప్పుడు ఎప్పుడు ఎక్కడైనా సరే ధైర్యంగా బలంగా నిన్ను తీర్చిదిద్దుతాను. ఈ సాయి తండ్రి నీకు ఎప్పుడు తోడుగా ఉంటాను. ఏది నిజమైన ముఖం, నిజం కాని ముఖమేది, ఎవరు నటిస్తున్నారు, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుంటావు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న వారి గురించి తెలియచేసే కాలం ఇది. అందుకే నీ చుట్టూ ఇన్ని చిక్కులు, సమస్యలు ఉంచాను బిడ్డ. ఇందులో నీ మనసు కొంచెం గాయపడి ఉండొచ్చు, కొంచెం బాధపడి ఉండొచ్చు, ఎందుకురా అని చెప్పి ఎంతగానో కుమిలిపోయి ఉండొచ్చు. నిన్ను ఏడిపించడానికి ఇవన్నీ నేను ఏమీ చేయలేదు తల్లి. నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి, ఖచ్చితంగా అనుభవం పడి తీరాలి అని మాత్రమే ఈ సాయి ఉద్దేశం. మృదువైన నీ మనసు ఒక్కసారి కఠినంగా ఉండాలమ్మా. అవును తల్లి, ఇప్పటి వరకు చాలా కష్టమైన ఎంతో బాధల్ని అనుభవించావు. కానీ ఇప్పుడు తలుచుకొని చూడు, అప్పటి రోజులు కొంచెం, ఇప్పుడు చాలా ధైర్యంగా, శక్తిగా, తెలివిగా మారావు. అప్పుడు కష్టపడినా సరే ఇప్పుడు అన్నిటినీ ఎదుర్కొనే శక్తి నీకు వచ్చింది. బలమైన మనసు నువ్వు పొందావు. అందుకే ఇన్ని సమస్యలు నీ చుట్టుముట్టినా వాటన్నిటినీ నువ్వు చాలా సులభంగా ఎదుర్కోగలుగుతున్నావు. అయినా ఇన్ని ప్రాబ్లమ్స్ నాకెందుకు బాబా, ఇన్ని సమస్యలు నాకు అవసరమా, ఈ కష్టం నాకు చాలా బాధనిస్తుంది, మరణంలో కూడా మర్చిపోలేకుండా ఉన్నాను అంటున్నావేమో. మరవద్దు బిడ్డ, మరవకు. ఏది కూడా మర్చిపోకు. నువ్వు పడ్డ అవమానాలు మరవకు, నువ్వు పడిన వేదనలు మరవకు, నీకు తగిలిన గాయాలు మరవకు, నువ్వు పడిన కష్టము మరవకు. ఏది మరవకు, ఏది కూడా మర్చిపోకుండా గుర్తుంచుకో. నీకు ఈ మనుషులు చేసిన ద్రోహం, పాఠాలు అన్నిటినీ మరవకు, అస్సలు మర్చిపోవద్దు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మళ్ళీ మళ్ళీ అదే లోయలో మాత్రం పడకు. ఇలా జరుగుతుంది అని ఇప్పుడు నువ్వు తెలుసుకొని అనుభవం పడ్డావు కదా. కాబట్టి ఈ తప్పు మళ్ళీ అస్సలు జరగకుండా జాగ్రత్త పడు. తెలుసుకో, ఎవరు ఎలా ఉన్నారు, ఎలా ఉండాలి అని తెలుసుకో. అమ్మా, ఎవరు ఎవరికి తోడురారు అని తెలుసుకో బిడ్డ. ఎవరు ఎవరి కోసం ఎలాంటి త్యాగము చేయరు అని తెలుసుకో. ఇది కలికాలం, వారి వారి స్వార్థం మాత్రమే వారికి ఉంటుంది. నువ్వు మాత్రం ఈ సాయి బిడ్డవు, వారిలాగా అస్సలు ఉండవు. మనుషుల గుణం చూసి మోసపోకు, జాగ్రత్త పడు తల్లి.
నీ చుట్టూ అందరూ ఇలా ఉన్నారు అని అనుకోవద్దు. అందరూ ఇలా ఉండరులే. మనిషి అన్న తర్వాత గుణం అద్దం లాంటిది. మనిషి గుణం అద్దం లాంటిది. నువ్వు చూపే ప్రతిబింబం అలాగే కదా ఉంటుంది. కాబట్టి మనుషులతో ఎలా ఉంటావో అదేలాగా వాళ్ళు ఉంటారు. నువ్వు ఏం చేస్తావో అదే నీకు ఇస్తారు. మంచి అనుకో మంచే వస్తుంది, చెడు అనుకో చెడే వస్తుంది. కాబట్టి అనుకూలంగా మాత్రమే ఆలోచించు. నీకు అనుకూలమైన ఆలోచనలు మాత్రమే మంచిది. అప్పుడు చెడు తలచేవారు కూడా నీ దరిదాపుల్లో కూడా చేరలేరు. కాబట్టి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండు. నీ ఉత్సాహం అంతా కూడా నీ జీవితం సంతోషంగా మారుతుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది బిడ్డ. అంతా నీ ఆలోచనలోనే ఉంది. కాబట్టి అనుకూలంగా మాత్రమే ఆలోచించు. అన్నీ నీకు దక్కుతాయి అని నమ్ము. ప్రతిదీ నువ్వు అనుకున్నది తప్పకుండా నీకు జరుగుతుంది. నువ్వు నీ ఇంట్లో శుభకార్యాలు తలచావనుకో శుభకార్యం జరుగుతుంది. నీ వ్యాపారం బాగుండాలి అనుకో బాగుండాలి అని జరుగుతుంది. నీవు ఒక కోరిక కోరి ఆ కోరిక నెరవేరుతుంది అని నమ్మకంగా ఉన్నావే అనుకో తప్పకుండా అలాగే జరుగుతుంది. దక్కుతుందా లేదా, వస్తుందా లేదా, నాకు అవుతుందా లేదా అని వ్యతిరేకపు కొంచెం కూడా ఆలోచించవద్దు. ఇలా చేర్చుడు ప్రశాంతంగా నువ్వు అలా ఆలోచించి విశ్రాంతి తీసుకో. అనుకూలమైన పరిస్థితులు నీకు ఏర్పడతాయి. ఈ ప్రపంచ శక్తి నీకు తప్పకుండా నిన్ను కోరింది నీకు అందిస్తుంది. నీకు తోడుగా ఈ ప్రపంచ శక్తే కాదు, నువ్వు నమ్ముకున్న ఈ సాయి కూడా నీకు అండగా ఉన్నాను. జరిగిపోయినదంతా కూడా అస్సలు తలుచుకోవద్దు. ఇక జరగాల్సింది ఏంటి అని మాట్లాడుకో. దాని గురించే తలుచుకో. ఇతరులకు చెప్పేటప్పుడు కూడా నా జీవితం ఇకపై చాలా బాగుంటుంది అని భవిష్యత్తు గురించి మాట్లాడుకో. నీ మనసులో నువ్వు కోరే కోరికలు తప్పకుండా ఒక్కటి పొల్లుపోకుండా అన్నీ నెరవేరుతాయి. ఎప్పుడు అన్నీ నెరవేరుతాయి అని అడుగుతావేమో. ఇప్పుడు అన్నిటికీ సమాధానం దొరికింది కదా. ఏం కావాలో ఏం ఇవ్వాలో అన్నీ నీకు జరిగే తీరుతాయి. నీ ఆలోచన శక్తిని బట్టి నువ్వు కోరింది ఇప్పుడా రేపా అనేది నిర్ణయించబడుతుంది. కానీ నిశ్చయంగా జరిగే తీరుతుంది. నీకు కావాల్సింది నిన్ను తప్పక చేరుతుంది. భద్ర దొరికింది కదా బిడ్డ. ఇన్ని రోజులు ఎదురు చూపులకు నీకు అన్నీ దక్కుతాయి. నీ శ్రమకు తగ్గ ఫలితం, నీ ప్రయత్నంకు తగ్గ ఫలితం ఎప్పుడు కూడా వృధా పోదు. ఎందుకంటే నీకు ఈ సాయి అండగా ఉన్నాను కాబట్టి. నువ్వు ప్రయత్నించినప్పుడు అది విజయం వైపు తీసుకుపోవటానికి నేను ఎప్పుడూ ముందుంటాను. నీ ప్రయత్నం వృధా కాకుండా తప్పకుండా నీకు అనుకూల పరిస్థితుల్ని ఏర్పరుస్తాను. నువ్వు ఏదైనా సరే సాధించడానికి నీకు అనేక అవకాశాలను కల్పిస్తాను. వాటిని సద్వినియోగపరచుకోవటానికి నీ మనసుకి, నీ ఆ ఒంటికి ఎంతో శక్తిని అందిస్తాను. ఉత్సాహంగా నువ్వు పని చేసుకునేలా నీకు నేను సర్వదా నా శక్తిని దారబోసి నిన్ను బలవంతురాల్ని చేస్తానమ్మా. కాబట్టి నీ బాబా ఉన్నాను అని మర్చిపోకు. ఇప్పుడు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అని అర్థమైంది కదా. ఇక నిశ్చింతగా నిద్రపో తల్లి. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.